బాగా అన్ని వింటున్నారు, క్లాస్లో ఫస్ట్ వస్తున్నారు, అవునా కదా? స్వామి వివేకానంద కూడా చాలా ఫస్ట్, వినగానే అన్నింటినీ గుర్తుపెట్టుకునేవాడు, ఏకాగ్రత బాగా. అంత ఏకాగ్రత కాబట్టి ఆయన డిస్టింక్షన్లో పాస్ అయ్యేవాడు. మీరు కూడా డిస్టింక్షన్లో పాస్ అవుతారుగా, అవునా కదా? మీరంతా డిస్టింక్షన్లో పాస్ కావాలా, ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలంటే ఏం చేయాలా? మీరంతా కూడా ఏం చేయాలి? పాఠం వింటారా? ముందు సార్ చెప్పిన పాఠం వినాలి, కాన్సన్ట్రేషన్. అక్కడ రాసి ఉంటుంది కాన్సన్ట్రేషన్. సార్ చెప్పిన పాఠాన్ని, మేడం చెప్పిన పాఠాన్ని మీరు వింటున్నారా? అబ్బాయిలు కొంతమంది అటువైపు వెనుకవైపు చూస్తున్నారు, ఇటువైపు చూస్తున్నారు. అది ఏకాగ్రత కాదు. ఏకాగ్రత అంటే ఏంటిది? మనము క్లాస్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే చెప్పిన పాఠాన్ని మనం చక్కగా వినాలి. వింటే సగం పని అయిపోతుంది, రాసుకోవాలా, మళ్ళీ ఇంటికి కనుక జ్ఞాపకం మళ్ళీ ప్రాక్టీస్ చేయాలా, అప్పుడు మీకు మార్కులు వస్తాయి. కాబట్టి దానివల్ల మీకు ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తాయి. ఏకాగ్రత. స్వామి వివేకానంద ఒక గొప్ప వ్యక్తి. ఎందుకు ఏంటంటే కారణం ఏకాగ్రతనే. ఒకసారి స్వామి వివేకానంద మీరు అసలు కథలు చదివారా? ఒకనాడు మీరట్ లైబ్రరీకి పోయినాడు. మీరట్ లైబ్రరీ ఉత్తరప్రదేశ్ లోపల. ఒక పుస్తకాన్ని అడిగాడు, పెద్ద పుస్తకాన్ని అడిగితే ఆయన అతి కష్టమే తీసిస్తే ఆ పుస్తకం తీసుకుపోయి ఇంటికి పోయి ఒక 3-4 రోజులు దాన్ని చదివేసి వాపస్ చేశాడు. వాపస్ చేస్తే ఆ లైబ్రరీ కోపం వచ్చింది. లైబ్రరీ అంటే మీ లైబ్రరీ ఉంటారు అట్లని, ఆ లైబ్రరీకి ఇన్ఛార్జ్, స్వామి మీరు అంతే చదివారని అడిగాడు. నేను చదివాను. అంత పెద్ద పుస్తకాన్ని ఒక 2-3 రోజులు ఎట్లా చదువుతానని ఒక తీసి మధ్యకి తీసి అడుగుమంటే అడిగాడు. అడిగితే జవాబు కరెక్ట్ చెప్పాడు. అంత పెద్ద పుస్తకాన్ని కరెక్ట్గా ఎట్లా చెప్పాడు అనే దానికి అర్థం కానీ అడిగితే స్వామి వివేకానంద ఏమంటాడు? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. పీపుల్ రీడ్ వర్డ్ టు వర్డ్, పీపుల్ రీడ్ సెంటెన్సెస్, పీపుల్ రీడ్ పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్. మీరంతా ఇంగ్లీష్లో మాట్లాడారు కాబట్టి అది కూడా చెప్తుంది. బట్ ఐ రీడ్ పేజెస్ టు పేజెస్. అంటే కాన్సన్ట్రేషన్ వల్ల మనం ఒక్కొక్క పదాన్ని చదివేపాలుగా ఒక్కసారి చూస్తేనే మొత్తం అర్థమవుతుంది. ఆ కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది అంతా మీకు శక్తిని ఇస్తుంది. కాబట్టి మీరు ఎట్లా ఉన్నారంటే కాన్సంలో ఆ కాన్సన్ట్రేషన్తో ఉండాలి. మీకు తెలుసు పాండవుల కౌరవులు గుర్తున్నా మీకు? వాళ్ళకు గురువు ఎవరు? పాండవుల కౌరవులకు గురువు ద్రోణాచార్యుడు. వాళ్ళకు మీలాగే చదువు చెబుతూ విలువిద్యను నేర్పేవాడు. చదువుతో పాటు ఆయుధ విద్య. ఎందుకంటే వాళ్ళు రాజపుత్రులు కాబట్టి ఏం నేర్చుకోవాలో అబ్బాయి ఇవ్వండి కదా, విలువిద్య నేర్చుకోవాలి. అయితే ఒక్కొక్కరి ఒక టెస్ట్, మీకు సాటర్డే టెస్ట్ పెట్టిండు, ఒకనాడు టెస్ట్ పెట్టిండు ఆయన. ఒకనాడు అందరిని కలిసి వీళ్ళు అనే బాణాన్ని ఎక్కువ పెట్టుకున్నాడు, అవే చూసి గురు కొట్టమన్నాడు. అడిగాడు, వాళ్ళు బాణం ఎక్కువ పెట్టి కదా గురువు ద్రోణాచార్య అడిగాడు, ఏం కనబడుతుంది అంటే ప్రతి ఒక్కరు ఏం చెప్పారంటే చెట్టు కనబడుతుంది, ఆకులు కనబడుతుంది, అన్ని కనబడుతుంది అన్నారు. ప్రతి ఒక్కరు అదే మాట చెప్పారు. కానీ అర్జునుడు, పాండవ మధ్యముడు అంటాం, పాండవుల మధ్యముడు అంటే 5లో మధ్యముడు పాండవ అర్జునుడు ఏం కనబడుతుందని అది స్వామి నాకు ఏం కనబడతలేదు, అక్కడ చెట్టు పైన ఉన్న పక్షి యొక్క కనుగుడ్డు మాత్రమే కనబడుతుంది అని అంటాడు. బాణం విడుమంటాడు, బాణం విడుస్తారో పోయి తాకుతుంది. చూడండి, అంటే మొత్తం చెట్టు ఉన్నప్పటికీ అర్జునుడికి ఏం కనబడేది? కేవలం పక్షి యొక్క కనుగుడ్డు మాత్రమే. టార్గెట్ అంటాం, దాన్ని లక్ష్యం అంటాం. అది కనబడదు కాబట్టి సక్సెస్ అవుతాం. మీకు కూడా క్లాస్లో ఉన్నప్పుడు ఏం కనబడాలా? ఇట్లా బయట పోయేటోళ్ళు, ఒక పిల్లాడు పోతుండ్రు, మీరు అడు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, ఈ మాట్లాడుతూ అడు చూస్తుండ్రు, అది కాదు. క్లాస్లో మీరు మేడం పాఠం చెప్పినాడు, సార్ పాఠం చెప్పినాడు, మీకు ఏం కనబడాలా? ఏమీ కనబడద్దు. ఆ క్లాసులో ఉన్న బోర్డు పైన రాసింది మాత్రమే కనబడాలా, సారు మాటలు వినబడాలా, మేడం మాటలు వినబడాలా. అది అప్పుడు ఇంటనే మీకు అర్థమవుతుంది. అన్నింటి ఎట్లా ఉంటే లాభాలు లేదు కదా. మీరు సినిమాకు పోతే ఎట్లా చూస్తారు సినిమాని? అడిగితే తెల్లారి అడిగితే పాట మొత్తం చెప్పండి, A to Z మొత్తం లాస్ట్ సమాప్తం ఎండ్ దాకా అన్ని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఏకాగ్రత. సినిమా చూస్తుంటే పక్కకు అదనాలు. ఈ సినిమాకు పోయేది ఎప్పుడైనా థియేటర్కు పోలేదా? పోయారు కదా. పోతే సినిమా చూస్తుంటే పక్కడు కదులుతే అరే సినిమా బయట మంచి కుర్రాన్ని పిలుస్తాం. ఎందుకు? మనకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి మనము ఆ సినిమాని భావిస్తాం. మీరు కూడా మీ చదువుని ఏం చేయాలా? సినిమా ఎట్లా చూసినామో దాన్ని ఇష్టం కొద్ది ఉండాలి. మీరంతా ఏం చేస్తారంటే ఇష్టం కొద్ది చూసి చదువుతలేరు, ఏదో సార్ చెప్పింది చదువుతున్నాం అని చెప్పి ఇష్టం కొద్ది. మీరు చదువుని ఇష్టపడాలా కదా? చదువుని ఇష్టపడితే మీకు అప్పుడు ఆటోమేటిక్ ఏకాగ్రత వస్తుంది, మీకు మీరు అయిపోతుంది. సో ఆ రకంగా స్వామి వివేకానంద చెప్పిందంటే మీరు ఏకాగ్రతను అక్కడ అన్ని రాసేదండి, ఏకాగ్రతను అన్ని మీరు సాధించవచ్చు. మీరు 10th క్లాస్ పాస్ కావాలంటే మీ ఏకాగ్రత రాయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, రాయాలి, పాఠం రాయాలి, నోట్స్ రాయాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తారు? రాసి తప్పించుకోవడం కాదు. ఆట ఆడితే ఏమైతే ఓడిపోతాం.
గెలుస్తాం, ఆడిపోతాం. అట్లా పరీక్ష రాయాలా, పరీక్ష రాసినా ఫెయిల్ అయినా కానీ మళ్ళీ పాస్ అవుతాం. కాబట్టి ప్రాక్టీస్ అనేది ఉండాలా, హార్డ్ వర్క్ అయితే చేస్తే మీకు రేపు పొద్దున మీరు ఉంటుంది. ఈ చదువు మీద ఇంట్రెస్ట్ కలగాలంటే స్వామి వివేకానంద చెప్పాడు, ఏం కావాలంటే మీరు గొప్ప వ్యక్తి కావాలన్నారు, చెప్పారు అందరూ. గొప్ప వ్యక్తి కావాలంటే, శక్తివంతులు కావాలంటే అర్థం ఏంటిది, మీరు చక్కగా చదువుకోవాలా కదా. ఇంతకుముందు మీరు ఎప్పటికీ మీరు శారీరకంగా మానసికంగా మంచిగా ఉండాలా. శారీరకంగా మంచిగా ఉండాలంటే అర్థం ఏంటిది, మీరు చక్కగా రాగి జావా ఇచ్చారు మీరు కదా. ఆ రాగి జావా హలో పోయింది చాలు, మొత్తం ఆరోగ్యం మంచి ఇస్తుంది కదా, మంచి ఆహారాన్ని ఇస్తుంది. చక్కని ఆహారాన్ని తీసుకోవాలా, సరిగ్గా తినాలా. తర్వాత మగ పిల్లలు అయితే కొద్దిగా వ్యాయామం చేయాలా, మీరు కూడా వ్యాయామం చేయాలా, గట్టిగా తయారవుతాం. శారీరకంగా గట్టిగా ఉండాలా, మళ్ళీ తర్వాత మరి మానసికంగా కూడా. అర్థం ఏంటిది అంటే, అర్థం ఏంటిది, బాగా చదవాలి. మీరంతా చదువుతున్నారా? చదివింది మనం ఏంటంటే మామూలు కాకుండా స్వామి వివేకానంద చిన్నప్పుడే కథల పుస్తకాలు చదివాడు, రామాయణం చదివేవాడు, మహాభారతం చదివేవాడు కదా. మొత్తం సంస్కృతం నేర్చుకున్నాడు, అప్పుడున్న సబ్జెక్ట్ అని నేర్చుకున్నాడు. మరి మీరు ఎంతమంది రామాయణం చదువుతారు, ఎంతమంది రామాయణం చదువుతారు, మంచి పుస్తకాలు చదువుతారు అని తెలుసుకోవాలి. ఇప్పటి పిల్లలు ఇంతకు సార్ చెప్పినట్టుగా సెల్ ఫోన్ చూస్తారు, సెల్ ఫోన్ ముట్టకూడదు కదా. కేవలం కథలు మాత్రమే, రామాయణం మహాభారతం నీతి కథలు చదవాలి. కాబట్టి ఆ రకంగా మనం గట్టిగా తయారు కావాలంటే అది ఇచ్చేసుకోవాలి. అంతేగా స్వామిగా ఏం చెప్తారు చూడండి, అక్కడ రాసిన చూడండి, ఆ రకంగా అక్కడంతా కూడా డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ అంటే అర్థం ఏంటిది, ఇక్కడ ప్రోగ్రామ్ నడుస్తున్నది లేదా క్లాస్ నడుస్తుంది, క్లాస్ లోపల మనం పాఠం వింటప్పుడు ఒకరు మాట్లాడకూడదు. క్రమశిక్షణ అంటే ఏంటి, సిస్టమేటిక్ ఉండడం. మీరు సిస్టమేటిక్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. పొద్దున్నే లేవాలా, ఏ టైం పని ఆ టైంకు పని చేయాలా, సాయంత్రం ఆడుకోవాలా, తినే టైంకు తినాలా కదా, చదివే టైంకు చదవాలా. ఇదంతా కూడా సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణ ఉంటేనే మీరు పైకి వస్తారు, అవునా కదా. అలాగే కాన్సన్ట్రేషన్ అయింది, సెల్ఫ్ డిసిప్లిన్ అయిపోయింది. అట్లా చూసినట్లయితే ఇంకా మీకు జీవితంలో మనం పైకి రావాలనుకుంటే ఇంకేం కావాలా, మనం ఇంకోటి ఏంటంటే పైకి రావాలంటే ఒక మంచి మంచి చదువుకోవాలి. చాలాంత వివేకానంద గురించి చెప్పాడు. ఏమని చెప్పారంటే మన దేశం గొప్ప దేశం. మీరంతా గొప్ప దేశమా కాదా, మీరంతా ఒక గొప్ప దేశం వారసులా కాదా, అమెరికా కంటే గొప్ప దేశస్తులు మనమా కాదా. ఎందుకంటే ఇక్కడ అందరూ మనకు అన్ని విషయాలు తెలుసు, ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తాం. ఇప్పుడు స్వామి వివేకానంద ఏమన్నాడు అంటే, డియర్ సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటే చప్పలు కొట్టిందట. ఎందుకు చప్పలు కొట్టింది చెప్పండి. అంతకుముందు అందరూ మాట్లాడితే ఎవరు చప్పలు కొట్టలేదు, వాళ్ళు మాత్రం వివేకానంద మాట్లాడితేనే చప్పలు కొట్టింది. ఎందుకు కొట్టిండు, ఏం మాట్లాడిండు ఆయన, డియర్ సిస్టర్స్ ఆఫ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. అంతే, అర్థం ఏం పెద్ద మాట కాదు కదా. ఇప్పుడు మీరు రాగానే తెలుగులో ఏమన్నారు కొడతాం, సోదరి సోదర మన్నారా మీరు అన్నారా లేదా అంటే, ఇక్కడ సోదరి సోదర మన్నారా అనేది మనం మామూలుగా మాట్లాడుతాం, కానీ అక్కడ ఏమంటారు కొడతా, అక్కడ సోదరి సోదరం అన్నారు, డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. అక్కడ ఏంటంటే మహిళలు గాను, మగవాళ్ళు. కానీ మన దగ్గర ఏం చేస్తాం, మనం ఎంత గొప్ప వాళ్ళం అంటే చేస్తాం. ఎందుకు గొప్ప వాళ్ళము, ఇక్కడ ఆడవాళ్ళని ఏం చేస్తాం, ఆడవాళ్ళని మహిళలుగా చూడం, ఒక తల్లిగా చూస్తాం కదా. పెద్ద మనిషి ఉంటే తల్లిని చూస్తాం, చిన్న పిల్లని అమ్మ అని పిలుస్తాం, పెద్దామని అమ్మ అని పిలుస్తాం, ముస్లామని ఏమని పిలుస్తాం, ముసలమ్మ అమ్మమ్మ అని పిలుస్తాం, నానమ్మ అని పిలుస్తాం, ముసలమ్మ అని పిలుస్తాం. అంటే ప్రతి ఒక్క స్త్రీ వాళ్ళని చిన్న వయసు నుంచి ముస్లాం వరకు కూడా ప్రతి ఒక్కరిని మనం తల్లిగా భావిస్తాం. చూడండి ఎంత గొప్పతనం. మనం అదే పాశ్చాత్య దేశంలో తల్లిగా భావించరు. కాబట్టి ఇంత పవిత్రమైన భావన మన లోపల ఉంది. కానీ స్వామి వివేకానంద అంటాడు ఏంటంటే, మనం పవిత్రంగా ఉండాలా, మన దేశం పవిత్రమైంది, మన దేశం గొప్ప భూమే కాదా, ధర్మభూమి అవునా కాదా. ఈ దేశం లోపల భగవంతుడు ఎక్కడైనా, ఇక్కడ మన దేశంలో ఎవరు, రాముడు పుట్టాడు, ఇక్కడ కృష్ణుడు పుట్టాడు, అవునా కాదా, భగవంతుడు పుట్టాడు ఇక్కడ. మరి వేరే దేశంలో ఎక్కడ భగవంతుడు పుట్టినట్టుగా ఉన్నా లేదా, అవతారం మన దేశంలో జరిగింది. మనము మీరంతా జాతరకు పోతాడు, పోతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కనబడతాడు, మీరు గంగకు పోతుంటారు, పక్క గంగకు నైవేద్యం ఇస్తాం లేదా, ఎందుకు ఇస్తాం నైవేద్యం, గంగా నదిని తల్లిగా చూస్తాం. అంటే ఇక్కడ మనం గంగా నదిని తల్లిగా చూస్తాం, అవునా కాదా, నైవేద్యం ఇస్తాం. మీరు పొద్దున్నే తులసికి, మన ఇళ్ళలో తులసి చెట్టు ఉంటుంది లేదా, తులసి చెట్టు దానికి నీళ్ళు పోసి మొక్కుతాం లేదా, అంటే తులసి చెట్టుకు మొక్కుతాం, అవునా కదా. రావి చెట్టు ఉంటే రావి చెట్టు ప్రదక్షిణ చేస్తాం, మర్రి చెట్టు ప్రదక్షిణ చేస్తాం, మేడి చెట్టు దత్తాత్రేయుడు అని చెప్పి మొక్కుతాం. అంటే మనం కుక్కని మనం అంటాం, మల్లన్న దేవుడు అంటాం. అంటే ఇక్కడ మన దేశంలో ఎంత గొప్పతనం అంటే, మనుషులే కాదు, చెట్టు చేమని గుట్టని నదులని అన్నింటినీ కూడా పవిత్రంగా మనం చూస్తాం. అంత గొప్ప దేశం. ఎందుకు గొప్పది అంటే, గొప్పదానికి ఇదే గొప్పది, వేరే దగ్గర లేదు. మనమే మన చెట్టు మనుషుల్ని దేవుడిగా చూస్తాం, మనుషుల్ని ప్రేమగా పిలుస్తాం. ఇక్కడ మీరంతా పోయి ఎవరైనా మీ సార్ ఇలా ఉంటే పోయి పేరుతో పిలుస్తారా, మీరు ఎవరైనా పిలువరు, కాకా అంటారా మీ వాళ్ళని. ఊళ్ళో ఉంటే ఎవరైనా కాకా అంటాం,
ఏ కులమైనా కులంతో సంబంధం లేదు. ఎదురుగా పెద్ద మనిషి మామ అంటాం. మీరేం చేస్తారు? అన్న అన్న అని పిలుస్తారు లేదా? అన్న అన్న అని పిలుస్తాం. అక్క అక్క అని చెల్ల చెల్ల పిలుస్తాం. అక్క చెల్ల సొంతం కాకుండా మనం ఆ రకంగా ప్రేమతో పిలుస్తాం. ఇది మన గొప్పతనం. స్వామి గారు చెప్పింది ఏంటంటే మనకు ఇంత గొప్ప దేశం మనది కాబట్టి ఆ రకంగా భావన ఉంది కాబట్టి 6 రోజులు 3 నిమిషాలు చప్పటి కొడుతుంది. స్వామి వివేకానంద మరి ఎందుకు మరి అంటే మనం మర్చిపోయినాము. సార్లు చెప్పినట్టుగా మనం మర్చిపోయినాం, మన గొప్పతనం మర్చిపోయినాం. మేము బాగా గరీబులము, మాకు తినలేదు, మాకు చదువు లేదు, అంటరాంతనం ఉన్నదని చెప్పి ఈ బ్రిటిష్ వాళ్ళు మనం చేసారు కాబట్టి మనని జీరోగా చేసారు. స్వామికి అంటే స్వామికి వచ్చారు మీరు జీరోలు కాదు, మీరంతా కదా, మీరంతా హీరోలు అన్నాడు. హీరోలు మీరంతా జీరోలు కాదు హీరోలు అన్నారు. అంటే మీరు గొప్పవాళ్ళు అని అన్నాడు కదా స్వామి వివేకానంద. మరి ఆ విషయం మీరు అనుకోవాలా, హీరో హీరో అనుకోవాలా. అనుకుంటే మీరు హీరో వస్తుందా? స్వామి వివేకానంద అన్నాడు హీరోలు అంటే మీరు మీ గురించి మీరు తెలుసుకోవాలా. మీలో అపారమైన శక్తి ఉంది. మీలో ఉన్న శక్తి ఉందా లేదా? శక్తి ఉన్నది. ఇప్పుడు అక్కడ ఆ పిల్లాడు ఉన్నాడు చూడండి, ఆ పిల్లాడు ఇదే ఊరికే ఉన్నాడు, పోయండి బిఎస్ అగ్రికల్చర్ చేసుకున్నాడు, ఎంఎస్ అగ్రికల్చర్ చేసుకున్నాడు. స్వామి వివేకానంద అంటే భక్తి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, గత 3 ఏళ్ళుగా ఇక్కడ ప్రోగ్రాం పెడుతున్నాడు చూడండి. అది మన ఊరి పైన భక్తి ఉండాలా, మన స్కూల్ పైన భక్తి ఉండాలా, మన చదువు పట్ల భక్తి ఉండాలా. మనం గొప్పవాళ్ళం అవుతాం. గొప్పవాళ్ళం అంటే అర్థం ఏంటిది? పెద్ద పెద్ద ఉద్యోగం సంపాదిస్తాం, లేదా ఇండస్ట్రీ పెడతాం, పరిశ్రమలు పెడతాం, శక్తివంతులుగా తయారుతాం. మీ యొక్క లక్ష్యం ఏంటంటే శక్తివంతులుగా తయారు కావాలా. శక్తివంతులు తయారు కావాలంటే అర్థం ఏంటిది? చదువుకొని ఉద్యోగం సంపాదించడము, లేదా పరిశ్రమ పెట్టడము, లేదా వ్యవసాయం చేయడము, లేదా ఇంకేదో చేయడము. ఏం చేసినా కానీ మనం ఆర్థిక శక్తివంతులు కావాలా. ఎందుకు శక్తివంతులు కావాలా? మీరు అది ఇప్పుడు 10th అయిపోయింది. 10th అనగా ఏం చదువుతారు? ఇంటర్మీడియట్ చదువుతారా? ఎందుకు ఇంటర్మీడియట్ చదువుతారు? మీరు ఏమనుకోండి, ఇప్పుడు 10th అనగా ఇంటర్మీడియట్ చదువుతారా, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతారా, లేదా ఎందుకు ఈ స్కూల్కి వచ్చి ఎందుకు చదువుదాం అనుకుంటున్నారు? ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారు? జాబ్, ఉద్యోగమా? ఏం ఉద్యోగం? ఇప్పుడు నువ్వు నువ్వు చదువుతా అనుకుంటున్నావు, ఏం చదువుతా అనుకుంటున్నావు? ఎందుకు ఉద్యోగం కావాలా? ఉద్యోగం కావాలా? ఏ ఉద్యోగం కావాలా? డాక్టర్ కావాలి. ఈ అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటుంది. నువ్వేమనుకుంటున్నావు? మీరు అనుకుంటలేరా? ఉంటే టైం పాస్కి వచ్చి చదువుతున్నా మీ స్కూల్కి వచ్చి డాక్టర్ కూడా డాక్టర్ అంటావు, ఇంకా ఇంజనీర్ అంటారు, ఇంకోళ్ళు అంటారు. ఏం లేదు, మనకి ఏం తెలియదు కాబట్టి ఈ డాక్టర్ అయితే ఇంజనీర్ అంటే మనం తెలుసుకోవాలి కదా. మనకేం తెలియదు కాబట్టి ఇంజనీర్ మీరు ఈ ఊళ్ళో చుట్టూ వాళ్ళని చూడాలి. ఇప్పుడు అక్కడ ఆయన ఉసుడు చూడ ఆయన పేరు బ్యాంక్ మేనేజర్ ఇంతమంది వచ్చారు అంటే బ్యాంక్ మేనేజర్ కనబడుతుంది మీ ఊళ్ళో, అవునా కదా? బయట పోతే పోలీస్ స్టేషన్ ఉంటుంది అంటే ఎస్ఐ కానిస్టేబుల్ కనబడుతున్నారు, డాక్టర్లు కనబడుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ కనబడుతున్నారు, మిలిటరీ వాళ్ళు కనబడుతున్నారు కదా. ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి చూడండి. అదలాలకు పోతే దవాఖాన ఉంటే దవాఖాన మన నర్సులు కనబడతారు, విమానం వస్తే విమానం పైలట్ కనబడతారు. సో ఇన్ని రకాల వృత్తులు ఉన్నాయి, ఉద్యోగాలు వృత్తులు. మనకి ఏది కావాలంటే అది స్వామి వివేకానంద ఏమంటాడు, మీరు మీ యొక్క శక్తిని బట్టి సెలెక్ట్ యువర్ చాయిస్, గోల్ పెట్టుకోమంటాడు. మీరు డాక్టర్ కావాలనుకుంటున్నా డాక్టర్ కానీ, ఎయిర్ హోస్టెస్ కావచ్చు, పైలట్ కావచ్చు. అబ్దుల్ కలాం ఏం చేశాడు? అబ్దుల్ కలాం కదా చిన్నప్పుడు పేపర్ వేసుకుంటేవాడు. పేపర్ వేసుకుంటే ఏం చేయాలి? ఆయనకి ఏమున్నది? ఇంజనీర్ కావాలనుకున్నాడు, అవును కదా. పైలట్ కావాలనుకున్నాడు, పైలట్ కావాలనుకొని ఆ తర్వాత ఇంజనీర్ అయిపోయి సైంటిస్ట్ అయిపోయి డిఆర్డీలో పెద్ద పెద్ద మిసైల్స్ తయారు చేశాడు. చూడు, ఒక పేపర్ ఇచ్చిన అబ్బాయి ఏమైపోయినాడు? పెద్ద సైంటిస్ట్ అయిపోయినాడు. భారతరత్న అవార్డు వచ్చింది, తర్వాత అధ్యక్షుడు అయిపోయినాడు. అంటే చిన్న వాళ్ళే పైకి వస్తారు. మీరు కూడా ఇప్పుడు చదువుకుంటే మీరు 10th కానీ మీరు చదువుకుంటే కష్టపడితే కష్టపడితే కరెక్ట్గా అనుకొని కష్టపడి అంటే అది కాదు. ఇప్పుడు మీరు డాక్టర్ కావాలనుకోవడం అంటే బైపీసీ చదువుకోవాలా, ఇంజనీర్ కావాలనుకో ఎంపీ చెప్పాలా. మీ సార్లు వాళ్ళంతా కూడా మీకు చెప్తారు. ముందు మీరు ఏమనుకుంటారో ముందు చూసుకోండి, మీకు ఏది ఇష్టమో తెలుసుకోండి. ఆ ఇష్టమైంది మన శక్తిని బట్టి మనము అది చేయాలి. మన కాందానికి ఊదోడు. చేప నీళ్ళలో బాగా ఎదగలుగుతుంది, పక్షి ఆకాశంలో ఎగరగలుగుతుంది, అవునా కాదా? జింక వేగంగా పరిగెత్తగలుగుతుంది. కాబట్టి దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి, దాని యొక్క శక్తిని బట్టి తెలుసుకోవాలి. ఒకరు చూసి ఇంకోటి చేస్తామని అనుకోవద్దు. చెప్పే పాయింట్ ఇక్కడ వచ్చేది ఏంటంటే స్వామి వివేకానంద చెప్పిన పాఠం వేరే పాయింట్ ఏంటంటే మనకి ఏది ఇష్టము మనతో ఏమైతే తెలుసుకోవాలి. కానీ ఎవరు చెప్పి నేను చెప్పిన అనుకోండి, పులి దగ్గరికి పోయి పాట పాడు అంటే పులి పాట పాడుతుందా? పాడది. కోకిల దగ్గర కోకిల ఉంటుంది, కోకిల దగ్గర పోయి గర్జించు సింహలుగా అవుతుందా? కాదు. కోకిల యొక్క లక్ష్యమేని తీయగా పాడడం, సింహం మీద గర్జిస్తుంది. కాబట్టి మన యొక్క స్వభావం ఏంటిది? మనకు ఏం చేయగలుగుతాం,
దాన్ని బట్టి మెల్లమెల్లగా ఇష్టపడి ఆ కోర్సుని చేసుకోవాలి. దాన్నే లక్ష్యము అంటారు. స్వామి వివేకానంద ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, అక్కడ పదవి రాసింది, అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్. మీరు లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యం మీ లక్ష్యం ఏంటిది? ఈ లక్ష్యం డాక్టరు, ఇంజనీరు, ఏదో మంచిది ఏం కాదు. అయిపోయిన తర్వాత అది అయ్యేదాకా మనం ఇది చూసుకోవద్దు. స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. అవునా కదా? ఇంతకుముందు సార్ చెప్పారు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అన్నాడు. సార్ ఎంత బాగా చెప్పాడు. మన అదృష్టం అంటారు, అదృష్టం అంటాం కదా, జాతకం. తలరాత బ్రహ్మ రాస్తాడు అంటాం. తలరాత బ్రహ్మ రాయడు, మనమే రాసుకోవాలి. ఇక్కడ నుదుటి తర్వాత మనమే రాసుకోవాలా, దేంతో చేత్తో రాసుకోవాలా. అందుకే ఏమంటామంటే, నేను చెప్పేదని మనంతా మనం జీరో జీరో అంటాం కదా, జీరో కాదు అని స్వామి వివేకానంద ఏమన్నాడంటే, మీరంతా జీరో కాదు, మీరంతా హీరోలు అన్నాడు. హీరోలు అంటేనే గొప్ప వ్యక్తి. జీరో స్పెల్లింగ్ ఏంటిది? జెడిఆర్ అనా? హీరో స్పెల్లింగ్ ఏంటిది? హెచ్ఈఆర్. ఈ జీరోని హీరో అంటే ఏం చేయాలా? కష్టపడగాలి. జీరోని జెడిఈఆర్ఓ, హీరో అంటే ఏం చేయాలి? జడిను వేయాలంటే ఏమయ్యా దాన్ని జడిని తీసేసి హెచ్ పెట్టాలి, అంటే కదా, సింపుల్ హెచ్ పెట్టాలి. చూడు ఎంత మీనింగ్ ఉన్నది దాని లోపల. హెచ్ అంటే ఏంటిది? హైండ్. ఇదే కదా హైండ్ అంటే, చేతి కదా హైండ్. చేత్తో ఏం చేయాలా? హార్డ్ వర్క్ చేయాలా. ఇంతకుముందు చేత్తో రాత రాసుకుంటా, చేత్తో రాత రాసు అంటే అవుతామేది, మీరు బాగా కష్టపడాలా, బాగా రాయాలా, ఈ చేత్తో కష్టపడాలా. అవునా? కాబట్టి చేత్తో కష్టపడితే చేత్తో ఇదైపోతే ఇదైతుంది. అంతేకాకుండా మనకి ఇంకోటి ఏంటంటే, మనం అర్థం చేసుకోవాలి, ఏకడ తినాలంటే ఏంటి? హృదయంతో వినాలి. హృదయం, మనస్సు, లేదా హెడ్తో వినాలి. హెడ్ అంటే ఏంది? హెచ్ఈఏడి, హెడ్. హెడ్తోని మన యొక్క దాన్ని ఆలోచించి, ఆ తల మన మేధస్సు ఉపయోగించి మనం నేర్చుకోవాలి. అలాగే హార్ట్, హెచ్ అంటే ఏంటి? హార్ట్ హృదయంతో. సో హార్ట్, హెడ్, హ్యాండ్ అంటే ఇవి మూడుతో మనం ఉపయోగిస్తే మనం ఏమవుతాం? రేపొద్దున మీరు జీరోగా ఉన్నారు, మామూలు బరంపూర్ స్టూడెంట్స్, కానీ రేపొద్దున మీరు కలెక్టర్ కాగలుగుతారు, రేపొద్దున ఎస్పీ కాగలుగుతారు, రేపొద్దున డాక్టర్ కాగలుగుతారు. ఏదంటే అది మనం కాగలము, అది గుర్తుపెట్టుకోండి. స్వామి కదా అది చెప్పాడు, యు ఆర్ ద క్రియేటర్ ఓన్ డెస్టినీ అంటే అర్థం ఏంటిది? మీరు ఏమంటే అది మీరు కాగలుగుతారు. మీరు మాకు తెలుగు మీడియం, మనకి తెలుగు వస్తుంది, లేదా ఇంగ్లీష్ రాదు, లేదా మా వాళ్ళు కూలి పని చేసారు, లేదా అది ఉన్నారు, మా చేనులకు వేయరు, అది వేయరు, అది కాదు కదా. కాబట్టి ఎవరైనా ఏమన్నా కానీ కూడా హీరో కావాలంటే ఇవన్నీ మీరు అనుకొని ఇవన్నీ చేయండి. ఇవ్వండి. స్వామి వివేకానంద గురించి చెప్తాం, దానికి ఏమనుకున్నామంటే, అట్లాగే విన్నారా కదా, అట్లాగే మీరు ఏదైనా చేయొచ్చు అని చెప్పి చెప్తాం. భూములనే అన్నీ ఉన్నాయి కాబట్టి తల్లి లాంటిది, కాబట్టి ఆ భూమికి మొక్కుతాం. తర్వాత ఇంకోటి ఏం చేస్తాం, పొద్దున్న ఏం చేయాలంటే, పొద్దున్న లేమని ఏం చేస్తాం? సెల్ ఫోన్ చూద్దామా, ఏం చూద్దాం? అరచేతి చూసుకోమని చెప్తా, అరచేతి చూసుకోమని చెప్తా, లేదా అరచేతు ఎందుకు చూసుకోవాలా? దాని శోకం ఉన్నది. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కర దర్శనం. అంటే కరాగ్రే వసతే లక్ష్మి అంటే ఇక్కడ లక్ష్మి ఉన్నది, కర మధ్యంలో ఏమున్నది? ఇక్కడ మధ్యంలో సరస్వతి ఉన్నది. అంటే లక్ష్మి సరస్వతి. మీరు బాగా శక్తి కావాలంటే ఇంతకుముందు డబ్బు, లక్ష్మి ఉండాలా. లక్ష్మి అంటే అర్థం డబ్బు కాదు, అన్ని ఐశ్వర్యం అంటాం. ఆ లక్ష్మి ఉన్నదనుకోండి మీకు బలం వస్తుంది. సరస్వతి అంటే అర్థం ఏంటి బాబు? సరస్వతి ఎవరికి, దేనికి అధిపతి? చదువుకు. అందుకే చదువు కదా, చదువుకోకపోతే కానీ పొంగుతాం. చదువు లక్ష్మిగా ఉండ, డబ్బును, ఐశ్వర్యము, చదువు ఉన్నట్టయితే ఏమవుతుంది? బలం కదా. ఈడ కరమూలేదు గోవింద, విష్ణువు అన్నట్టు. గోవింద అని విష్ణువు అంటే బలమైన వాడు. తెలుగు సార్ చెప్తాడు విష్ణువు అంటే మనం ఈ రకంగా మన చేత్తోని మనం చేస్తున్నట్టయితే మనం బలంగా తయారవుతాం. అప్పుడు మనందరూ గౌరవిస్తాం, గొప్ప దానికి వెళ్ళిపోతాం. ఇంతకుముందు మీకు చెప్పాను, మేము మేము కాము, మాకు రాదు, అది రాదు. అరే మాకు ఏం రాదనుకోండి, ఇప్పుడు ఏమైనా ఇవాళ ఏం రాకుండా కానీ రేపు పొద్దున ఒక 1 year, సంవత్సరంలో 2 ఏళ్ళ మనం కావచ్చు. ఇక చూడండి, ఇక్కడ ఒక అబ్బాయిని చూపిస్తా మీకు, ఇక్కడ ఒక అబ్బాయిని చూపిస్తా. ఏమున్నది ఇంగ్లీష్లో, ఏం రాసి ఉన్నది? మీరు ఏం రాసిన చదువు, ఏం రాసినది? రిక్షా పుల్లర్ అంటే అర్థం ఏంటిది? రిక్షను లాగేవాడు. రిక్షా పుల్లర్ యొక్క కొడుకు ఏమైందట? ఆయన ఐఏఎస్ అయినాడు. ఐఏఎస్ అంటే అర్థం ఏంటిది? ఐఏఎస్ అంటే అర్థమే కలెక్టర్ కావాలన్న కొంతమంది కలెక్టర్ కావాలంటే ఐఏఎస్ చదవాలి, లేదా ఎస్పీ కావాలంటే ఐపీఎస్ చేయాలి. అవునా కదా? లేదా డిఎస్పీ కావాలంటే గ్రూప్ 1 మొన్న అయింది, గ్రూప్ 1 కూడా చేయాలి. అంటే అర్థం ఏంటి? అంటే ఈయన ఏంటి అంటే తండ్రి రిక్షా దొరుకుతున్నాడు. రిక్షా దొరికి మా అతను డబ్బులు లేవు,
ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బుల్ని తీసుకొని పొదుపు ఖర్చు పెడుతూ, మీ ఇష్టపడి ఖర్చు పెట్టకుండా పొదుపు ఖర్చు పెడుతూ కష్టపడి చదువుకొని పుస్తకాలు మన దగ్గరకు అరువు తీసుకొని కదా ఫ్రీ కోచ్ పోయి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని రాసిన ఎగ్జామ్ రాసి చివరికి ఏమైనాడైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈయన పేరేంటిది? ఏం రాసినది? గోవింద్ జైస్వాల్. అవునా కాదా? ఒకసారి చప్పట్లు కొట్టండి ఈయన గోవింద్ జైస్వాల్. మరి మీరు కూడా రేపు పొద్దున కరెక్ట్ కావాలంటే ఈ రకంగా కష్టపడాలా, అనుకొని కష్టపడాలా. ఏం రాకుండా కానీ మనం చేస్తాం. మనం చూస్తే పెద్దగా అనిపిస్తుంది. గుట్ట మీద గుడి ఉంటుంది, బరాబర్ గుట్ట మీద అబ్బా అనుకుంటాం. మెల్లమెల్ల ఎక్కుతూ పోతే ఒక 15 నిమిషాల గుట్ట ఏరుతాం జరమా అంటే అర్థమైంది. మెల్లమెల్లగా అడుగు వేసుకుంటూ పోతే మనం మీదికి ఎత్తాం. చూస్తే భయం వేస్తుంది, కానీ మనం ప్రయాణం చేయాలా, మొదట అడిగేయాలా. కాబట్టి అట్లాంటి మనకు ఎన్నో ఉదాహరణలు మీకోసం కనబడతాయి. అవునా కదా? చూడండి ఇట్లా ఇంకొక మీ అమ్మాయిలలో చూపిస్తాం చూడండి. ఇది కదా, ఇక చూడండి. ఆటో డ్రైవర్ డాటర్ అట. ఏమైంది? ఆమె సిఏ అయిపోయింది. సిఏ అంటే అర్థం ఏంటి? చార్టెడ్ అకౌంటెంట్. చాలా కష్టం చార్టెడ్ అకౌంటెంట్. ఇంటర్మీడియట్ సిఈ చేసి కామర్స్ చేసి కష్టపడితే ఒక 4-5 ఏళ్ళు కష్టపడితే తప్ప చార్టెడ్ అకౌంట్ కాలేము. చార్టెడ్ అకౌంట్ అయితే 1,00,000 కొద్ది వేతనం వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ అవి ఉంటాయి. అటువంటిది ఒక ఆటో డ్రైవర్ కూతురు ఆటో డ్రైవర్ కూతురు ఏమైపోయింది? ఆల్ ఇండియా లెవెల్లో అఖిల భారత స్థాయిలో ఏమైంది? ఆమె అఖిల భారత స్థాయిలో సిఏ టాపర్ అంటే నెంబర్ 1గా మారింది కదా. అంటే వీళ్ళు తమిళనాడు నుంచి బాంబేకి పోయి చిన్న గుడిసెలో ఉంటూ మామూలు ఉంటూ ఒకే రూమ్లో ఉంటూ కదా, తినలేదు, తండ్రి తీసుకొస్తూ ఉంటుంది. ఆ తల్లి కష్టపడుతూ, తండ్రి కష్టపడుతూ, ఈమె తమ్ముడు అందరు కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఈమె ఏమైంది? చార్ట్ అకౌంట్గా మారింది. అంటే నిరంతర శ్రమ, హార్డ్ వర్క్. అయితే పేపర్లో రాగానే టీవీలో రాలేదు, ఏసీఎన్లో రాలేదా వచ్చేసి ఏమన్నారంటే అమ్మ నువ్వు టాప్ అయిపోయినావు కదా, సీఏ అయిపోయినావు కదా. ఆమె ఫోన్లు వస్తున్నాయి అప్పటికి. నువ్వు టాప్ అయిపోయినావు, మా కంపెనీలో నీకు 2 లక్షల జీతం ఇస్తాను రా అని. చూడు ఫోన్ పిలిచి ఉద్యోగం ఇస్తున్నారు, రా అని. అందులో మంది 2 లక్షలు 3 లక్షలు అంటుంటే ఆలోచన టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకున్నారు. టీవీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు అడిగారు, మీలాగా మేము అడిగారు, అమ్మాయిని అడిగారు, అమ్మాయి ఇంత మీద కష్టపడ్డావు కదా, మరి నీ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆమె చెప్తుంది, నా తండ్రి ఆటో డ్రైవరు, తిండి లేదు, కష్టపడ్డాం. ఆమె ట్యూషన్లు చెప్పుకొని చదువుకున్న. చూడండి, డబ్బులు లేకపోతే ఏమైంది? ట్యూషన్లు చెప్పి చదువుకొని ఆమె ఈ యొక్క సీఏ అయిపోయింది. అప్పుడు ఆమె చెప్తుంది, నాకు మరి నీ కోరిక ఏందని అడిగింది. ఆ టీవీ ఆయన ఏమడిగిండు? అమ్మాయి మరి నీ కోరిక ఏంటంటే, ఆ అమ్మాయి ఏంటో ఒక్కసారి కళ్ళకు నీళ్ళు తీసుకొని, నా కోరిక ఏంటంటే, మేము చిన్న గుడిసెలో మా అపార్ట్మెంట్ కింద ఇది ఉన్నాం, బాంబేలో మురికివాడలో ఉన్నాం. మా తండ్రికి నేను ఒక ఇల్లు గిఫ్ట్కి ఇద్దామా అనుకున్నది. చూడండి ఎంత మంచి కోరిక. మాకు ఇల్లు లేక మా తండ్రికి నేను ఏం చేస్తా, కష్టపడి ఇల్లు గిఫ్ట్ ఇస్తా అంటే, అదే టైం లోపల టీవీలో అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బి చవాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు. చూడగా నాకు ఒక్కసారి ఆ ముఖ్యమంత్రి కదిలిపోయాడు. అది మీలాంటి అమ్మాయి, మామూలు అమ్మాయి, ఒక ఆటో డ్రైవర్ కూతురు ఏమంటున్నది, ఒక ఇల్లు కావాలి. అప్పుడే పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చేసాడు. ఈమె తమిళనాడు కాబట్టి అప్పుడు జయలలిత సీఎం అరే మా తమిళనాడుకి వెళ్ళి పోయింది కానీ 5 లక్షలు చెక్ ఇచ్చేసాను. కరుణానిధి అక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉండి ఆయన 5 లక్షలు. ఒక్కసారి కష్టపడితే అన్నీ మనకు వస్తాయి. సో ఇప్పుడు ఒక అమ్మాయి యొక్క లక్ష్యం ఏముండాలి? అమ్మాయి యొక్క లక్ష్యం చదువుకొని పైకి రావాలంటే అర్థమైంది, తల్లిదండ్రుల గురించి ఆలోచించాలా. కానీ ఈరోజు అబ్బాయిలు ఏం చేస్తున్నారు? చదవంగానే పక్కదారి పడుతున్నారు, సెల్ ఫోన్ చూస్తున్నారు కదా, చదువు మధ్యలో ఆపేసి కదా పోయి ఏమి చెప్తారు, నేను ఈ అబ్బాయిని ప్రేమించినా, అది చేసినా, పెళ్లి చేసుకుంటానంటూ ఇంటర్మీడియట్ డిగ్రీ లోపల ఆ రకమైన పేపర్లు చూస్తుంటాం. కాబట్టి ఈ రకంగా పవిత్రమైన భావన ఉండాలా, మనలో పవిత్రమైన భావం ఉండాలా, త్యాగం ఉండాలా, వేతనం ఉంచద్దు, మన కుటుంబం గురించి ఆలోచించాలా, మన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలా. స్వామి వివేకానంద అన్నదేంటిది? స్వామి వివేకానంద కోరికని గుర్తా మీకు పాపమైనది, దేవుని మోక్షం కోసం కోరుకున్నాడు. కానీ కన్యాకుమారి పోయి మెడిటేషన్లో కూర్చొని డిసెంబర్ 24, 25, 26 అప్పుడు 1890 ఆ టైం లోపల 92 లోపల కూర్చుంటే ఆయనకు భారతదేశం కనబడ్డది. ఈ భారతదేశంలో మన దేశం లోపల అంతా విద్య లేదు, ఏమీ లేదు, అభివృద్ధి చెప్పి అభివృద్ధి పరచాలని చెప్పి అమెరికా పోయి డబ్బులు తెద్దాం అనుకున్నాడు, లక్ష్యం మార్చుకున్నాడు. కానీ మీరు కూడా ఏమనుకోవాలా, అట్లాంటి త్యాగం ఉన్నట్టయితే మనం చేయొచ్చు. మన దేశభక్తి అంటే అర్థం ఏంటి? దేశభక్తి అంటే అర్థం ఏంటిది? దేశం గురించి ఆలోచించడం. దేశం అంటే ఏంటిది? దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు అన్నారు. ఎవరు అన్నది? గురజాడ అన్నాడు, గురజాడ అప్పారావు అన్నాడు. అవునా కాదా? అంటే దేశం అంటే మనుషులు,
మనం గొప్ప కావాలి. దేశభక్తి అంటే ఈ మనుషులు మనం మనుషులుగా చూడాలా, అంటరానితనం ఉండదు, అందరు సమానమే, అందరిని ప్రేమించాలా, అందరితో మంచిగా ఉండాలా. కాబట్టి అది దేశభక్తి. మన డ్యూటీ మనం చేయడము దేశభక్తి. మీరంతా మీకు దేశభక్తి ఉన్నదా అంటే దేశభక్తి ఉన్నదంటారు. దేశభక్తి మీ ఉన్నదంటే ఏం చేయాలా? మీరు చదువుకోవాలి. మీ పని ఏంది? మీ డ్యూటీ ఏంటిది? చదువుకోవడం. మరి మనం చదవకపోతే సెల్ ఫోన్ చూస్తే దేశభక్తి లేనట్టే, మాతృభక్తి లేనట్టే. మరి దేశభక్తి, మాతృభక్తి, పితృభక్తి ఉండాలంటే ఏం చేయాలా? మనం దాని గురించి ఆలోచించాలా, దానికోసము చేయాలా. అవునా కదా? అట్లాగే కదా. మరి నాకు ఇంకేంటంటే మనం చూస్తుంటే ఎన్నో మనకు అమ్మాయిలు పేపర్ చదవాలా. మీరు పేపర్ చదువుతున్నా లేదా? పేపర్ తెలుగు పేపరు, ఇంగ్లీష్ పేపరు ఒక చదవాలా. అవి చదవద్దు, ఏమునే మంచి చూసుకోవాలా. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి కనబడుతుంది మీకు. ఒక అమ్మాయి మీకు ఎక్కడ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. చూడండి, అమ్మాయి ఎట్లా ఉన్నది? మామూలుగా దివ్యాంగురాలు ఉన్నది. దివ్యాంగురాలు అంటే అర్థం వికలాంగ అంటే దివ్యాంగురాలు. ఆమెకు నడుము పడిపోయింది, భూమి నడుము అయిపోయింది, నడవరాదు, నరాల వ్యాధి వచ్చింది కదా. ఇట్లా నడుచుకోనికి ఇట్లా వంగుకుంటూ పోతే అందరూ అభయాలను వేస్తుండ్రి, గెలి చేసిన ఆమె ఏమన్నా తల్లిదండ్రులు సపోర్ట్ చేసి అట్ట కాదని చెప్పినారు. స్కూల్కి పోయింది, ఎవరు ఏమన్నా సరే కష్టపడింది. ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది తెలుసా. బీటెక్ అయిపోయింది. బీటెక్ చేసిన తర్వాత ఎంబీఏ చేసింది. చూడండి, ఎంబీఏ చేసి ఇంతకుముందు అనుకున్నాం కదా ఐఏఎస్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ రాసితే అప్పుడే ఆమెకు ఫస్ట్ టైం అయితే ఐఆర్ఎస్ అని వచ్చింది. ఐఆర్ఎస్ తక్కువది వచ్చింది, కానీ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? నీకు గుండె నడుమున్నది, నువ్వు వానికి రావు అని ఇవ్వలేదు. ఆమె కోర్టులో కేసు వేసింది. తర్వాత మళ్ళీ కష్టపడి ఆల్ ఇండియా లెవెల్లో టాపర్ అంటే అర్థం ఏంటిది? అఖిల భారత స్థాయి లోపల ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. ఎట్లా వచ్చింది? ఫస్ట్ అంటే ఎట్లా వచ్చింది? ఐఏఎస్ ఎగ్జామ్ గుర్తా మీకు? ఐపీఎస్ అంటాం కదా. 12 లక్షల మంది అప్లై చేస్తారు. ఎంతమంది అప్లై చేస్తారు? 12 లక్షల మంది. అందుకెళ్ళి 6 లక్షల మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తారు. దాంతో 13 లక్షల మంది మెయిన్ ఎగ్జామ్ ఇంకో ఉంటుంది. ఆ 13,000 మంది ఎగ్జామ్ ఏం రాస్తారు. అలాగే 2,000 మంది మాత్రం ఇంటర్వ్యూకి పోతారు. ఆ 2,000 మందిలో ఈ అమ్మాయి చూడండి టాప్ వెళ్ళిందా లేదా? వెళ్ళింది. నేననే ప్రశ్న అమ్మాయిలు మీకు నా కోరిక ఏంటంటే, మనం చక్కగా ఉన్నాము, అబ్బాయిలు ఉన్నారు, మీరున్నారు, చక్కగా ఒడ్డు పడుకున్నాము, మన మేధస్సు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మరి ఏమి లేని ఈ అమ్మాయి ఒక దివ్యాంగరాల పాము ఇంత కష్టపడి అందరు ఏమైనా చేస్తుంటే, అందరూ మజాక్ చేస్తుంటే నిరుత్సాహపడకుండా ఇన్ఫాక్ట్ లేకుండా పైకి వచ్చిందా లేదా? కాబట్టి మీకేదైనా మీ లోపల అటువంటి అకుంఠ దీక్ష మీ లోపల స్వామి వివేకానంద అంటాడు, మీలో కోరిక ఉందా అంటాడు. స్వామి వివేకానంద మీలో కోరిక ఉన్నట్టయితే ఏమవుతుంది? మనము ఏదైనా కానీ చేయడానికి వీలుంటుంది. మీద కోరిక లేకపోతే లాభం లేదు కదా. కాబట్టి చదివేదో చక్కగా చదవండి, చదవాలిగా అనుకుని చదవండి, ఏదంటే చదవకండి. నర్సు కూడా కావచ్చు, మీకు ఉద్యోగాలు కావాలా? మీకు ఉద్యోగాలు కావాలంటే పాంప్లెట్ ఇస్తే సార్లు చెప్తారు. ఉద్యోగాలు కావాలంటే అది ఎందుకంటే పాలిటెక్నిక్ చేస్తే 3 ఏళ్ళలో ఉద్యోగం దొరుకుతుంది. ఐటీఐ చేసినాక ఐటీఐ చేస్తే 2 ఏళ్ళ ఉద్యోగం వస్తుంది. పాలిటెక్నిక్ చేస్తే 3 ఏళ్ళ ఉద్యోగం వస్తుంది. ఇంజనీరింగ్ చేస్తే 4 ఏళ్ళ ఉద్యోగం వస్తుంది కదా. మరి ఇట్లా మరి నర్సింగ్ చేయాలంటే 4 ఏళ్ళ నర్సింగ్ చేస్తే మన దేశంలో ఉద్యోగాలు ఉన్నాయి, అమెరికాకు కూడా బయట దేశాల ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలకు ఏమి లేవు ఇప్పుడు, తక్కువ ఏం లేదు. కాబట్టి అనుకొని చదవాలా, ఇష్టం పట్టి ఏదంటే చదవడానికి వీల్లేదు. అదే నేను చెప్పడానికి వచ్చాను స్వామి వివేకానంద సందర్భంగా. అందరూ చెప్పారు స్వామి వివేకానంద కోరుకునేదంటే మీరు శక్తివంతులకు కావాలా. మీరు శక్తివంతులు కావాలంటే ఏదో ఒక పని చేయాలంటే అనుకున్న పని చేయాలా. తక్కువ టైంలో ఏం చేయగలుగుతాము అనుకొని చేస్తే అప్పుడు మనం ఏంటంటే అందరూ మనం మెచ్చుకుంటారు. అవునా కాదా? మనం మెచ్చుకుంటారు. లేకపోతే ఏం లాభం ఉంటుందో చెప్పండి కదా. మనము ఇప్పుడు మంచి హాయిగా ఉన్నాం అనుకోండి, హాయిగా ఉంటే అంతే ఉంటుంది. మీరు గొంగళ పురుగు చూసినా? గొంగళ పురుగు చెట్ల మీద ఉన్నా చూసాను ఎప్పుడైనా? గొంగళ పురుగు ఎట్లుంటుంది? నల్లగా బొద్దుగా ఉంటుంది కదా, నల్లగా బొద్దుగా ఉంటుంది మంచిగా గొంగళ పురుగు. అది ఏమైతే కొన్ని రోజులకు దాని చుట్టూ మీ బయాలజీ సారి చెప్పిండొచ్చు, ప్యూపా కవచం ఏర్పరచుకుంటారు. కవచంలో ఏర్పరచుకొని దాని లోపల ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఏమైతే మనం మెల్లమెల్లగా రంధ్రం చేసుకొని అది మెల్లమెల్లగా బయటకు వస్తుంటే కష్టపడి బయటకు వస్తుంటే ఏమైతే చివరికి వాళ్ళకి వెళ్ళి ఏమొస్తుంది? మీ బటర్ఫ్లై. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగులో ఏమంటుంది అని సీతాకోక చిలుక అంటాను. చూడండి దాన్ని ఏమంటావు తెలుగులో? చూడు, మీకు మీ బరంపురం స్కూళ్ళకు ఇంగ్లీష్ ఎక్కువ వస్తున్నది, తెలుగు తక్కువ వస్తుంది. సీతాకోక చిలుక అంటారు. మరి మామూలుగా అటువంటి పురుగు ఎట్లయింది? కష్టపడితే సీతాకోక చిలుక మారింది. మీరు కూడా మామూలుగా ఉన్న వాళ్ళు రేపు కష్టపడితే ఏమవుతారు? సీతాకోక చిలుకలుగా మారుతారు. ఇక గొంగళ పురుగు తీసుకొచ్చిన ఇట్లా మీ మీద పడేసినా అనుకో, ఇట్లా పడేస్తే ఏం చేస్తుంది? ఇట్లా పడేస్తే ఓ ఉంటుంది, అవుతా కదా, ఉరుకుతాం.
కానీ అదే సీతాకోక చిలుక ఉన్నానుకోండి ఉరికే పని లేదు. మీరు ఏదైనా ఉన్నానుకోండి ఆడపోతే ఏం చేస్తారు, మీరు పోతారు పట్టుకొట్టలు ఉడతారు, తూనిగా పట్టుకుని ఉడుతుంటారు. అవునా కాదా? అంటే సీతాకోక చిలుక లాగా మారితే రేపోతుంది మీ అందరికీ ఊళ్ళో వారు కానీ మీ తల్లులు కానీ బంధువులు కానీ అందరూ మీకు చేస్తారు. లేదా అట్లా ఉంటే హాయిగా స్మార్ట్ ఫోన్ యూజ్ చేద్దాం, సెల్ ఫోన్ యూజ్ చేద్దాం కదా, తిరుగుదామంటే ఎవరు పై చేయరు. కాబట్టి మీరు గొప్పగా కావాలా, పరంపర నుంచి పలానా అమ్మాయి కలెక్టర్ అయిపోయింది, మేనేజర్ అయిపోయింది, నర్స్ అయిపోయింది, డాక్టర్ అయిపోయింది, స్వామి వివేకానంద కోరుకునే శక్తివంతులుగా మారారు, గమ్యం పెట్టుకొని పని చేసుకుంటున్నారు. అవునా? పని చేస్తారు కాబట్టి మీకు అని చెప్పి రేపు మీకు సన్మానం చేస్తారు. విన్నారా? ఈ మధ్య పేపర్ చదువుతున్నారా మీరు? అబ్బాయి చూస్తాడు కాన్సన్ట్రేషన్ అంటే ఇదే కదా. నేను వచ్చి మాట్లాడుతున్నా, మీరు చూడాలి, ఇంకా మీకోసం మాట్లాడుతున్నాం. కొన్నారి లోపల ఒక వైసా కుటుంబం లోపల ఒక అబ్బాయి చదువుకొని ఆయన ఏం చేశాడు, ఇంజనీర్ అయిపోయాడు. ఇంజనీర్ అంటే ఈ రోజు లోపల సగం మంది ఇంజనీర్లు రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ కానీ ఇంజనీర్లకు ఉద్యోగాలు లేవని అందరూ చెప్తారు. ఎందుకు ఉద్యోగాలు అంటే మంది చదువుకుంటే ఏమైంది, పట్ట వస్తుంది. ఏమంటే పట్ట అంటే ఏంది, సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ ఉంటే లాభం లేదు. మీరు 10th క్లాస్ పాస్ అవుతారు, నకలు కొట్టామనుకోండి, అది కొట్టామనుకోండి, 10th క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుంటే రేపొద్దున మీకు ఓడి ఉద్యోగం ఇవ్వడు. 10th క్లాస్ సర్టిఫికేట్తో ఉద్యోగం రావు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్తో ఉద్యోగాలు రావు. ఉద్యోగం రావాలంటే ఏం చేయాలా, పరీక్ష రాయనే పడుతుంది. పరీక్ష రాయాలంటే నాలెడ్జ్ ఉండనే పడుతుంది, జ్ఞానం ఉండాలా, అయితే మీకు అవుతుంది. కాబట్టి ఆ పరీక్షకు ఒక మీరు నకలు కొట్టి అది చేసి ఏంటంటే మంచి చక్కగా ఫ్రేమ్ కట్టుకొని అనుష ఏది BA ఫస్ట్ క్లాస్ అని రాసుకుంటే సర్టిఫికేట్ చూస్తాం మనకి వస్తుంది, పూజ చేయడం మనకి వస్తుంది. కానీ ఉద్యోగం రాదు. ఉద్యోగం రావాలంటే ఏం చేయాలా, మీరు కష్టపడాలి, చదవాలా. ఇంకా 2 నెలల టైం 3 నెలల టైం ఉన్నది. ఆ 3 నెలల టైంలో బాగా కష్టపడండి, రోజు కష్టపడండి, సిస్టమేటిక్గా చదవండి. టైం అంతా ఉన్నది, వేస్ట్ చేయకండి. రాస్తూ పోండి, ఏమీ కాదు. 3rd క్లాస్ పాస్ అని ఏం కాదు, ఉద్యోగం దొరుకుతుంది కదా. కాబట్టి అట్లా మనం ఉన్నట్టయితే, మనం ఆ జ్ఞానం ఉన్నట్టయితే మనకు ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే రావు. ఆ తర్వాత మనం ఏం చేయాలా, మన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలా, మన ఊరు గురించి ఆలోచించాలా. ఈ అబ్బాయి నిలబడ్డాడు, విజయవాడ మన అక్కడికే వచ్చినాడు, 3 ఏళ్ళగా ప్రోగ్రామ్ పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు, మీకేదో చెప్పించాలా, మీకేదో టైంపాస్ కోసం కాదు ఇది. కూర్చుంటే సారు అంత పెద్ద సార్ పాపం ఏదో అర్జెంట్ పని ఉండగా పట్టుకొచ్చిన ఆ సార్, ఆయన గ్రామీణ బ్యాంక్ మేనేజర్, ఆయన పట్టుకొచ్చి మీకు ఎందుకంటారే మీ పిల్లలతో మాట్లాడదాం, ఎవరో ఒకళ్ళు వింటారు, రేపు పొద్దుకు బాగా అవుతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అవుతాడు. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటే ఏమన్నా ఛాయ్ చేసేతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. మరి అట్లాంటి మామూలుగా పైకి వస్తారే, మీరు కూడా పైకి రావచ్చు, అవునా కదా. కాబట్టి దానికి కావాలంటే ఏం చేయాలి, హార్డ్ వర్క్ లంచ్ కూడా అయిపోయింది కాబట్టి, లంచ్ కూడా అయిపోయింది అవుతున్నా కాబట్టి మన కోసం ఆహారం వెయిట్ చేస్తుంది. కాబట్టి ఏం చెప్పేది అంటే, లాస్ట్ మీకు చెప్పేది ఏంటంటే, విన్నారా, పాంప్లెట్ ఇస్తాను చూసుకోండి. స్వామి వివేకానంద యొక్క నేను ఫోటోలు మీకు ఇస్తాను, అది జేబులో పెట్టుకోండి. రోజు పొద్దున స్వామి వివేకానంద చూసుకోండి, అవునా కదా. ఆయనలాగా మనం మారుదాం మారడానికి మీకు ఫోటోలు కూడా ఇస్తాను, పాంప్లెట్లు ఇస్తాను. అనుకోండి, కష్టపడండి, చాలా రెస్పెక్ట్ చేయండి, వాళ్ళకి రెస్పెక్ట్ అండి. చాలా మా మేడమ్స్ చెప్పేది, టీచర్లు చెప్పేది వినండి, ఊరోజు చెప్పేది వినండి, పెద్దలు చెప్పేది వినండి. తల్లిని గౌరవించండి, తల్లికి రోజు పొద్దున్న అనే కాళ్ళు ముక్కండి. విన్నారా? దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు భగవంతుడు ఆడినాడు. ఆ గుట్ట మీద గుడిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నాడు. ఆ గుడి కన్నా ముందు మన ఇంట్లోనే దేవుళ్ళు గుర్తుపెట్టుకొని చెప్తున్నా. మీరు గుడికి హనుమంతు మొక్కుతారు, హనుమంతు పోయి కొబ్బరికాయ కొడితే మొక్కుతే కుదరదు. కొబ్బరికాయ కొడితే కష్టపడి చదువుతున్నాయి, కొబ్బరికాయ కొడితే పాస్ అవుతున్నారు, కొబ్బరికాయ కొడితే పాస్ గారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మీకు దేవుళ్ళు గుర్తుపెట్టుకోండి. పొద్దున్న ఏమైనా స్నానం చేశా అంటే మనం ఏం చేస్తాం, మొక్కుతాం. అలా ఆ మొక్కే ముందు తల్లికి మొక్కి, కాళ్ళకు మొక్కి, తల్లికి మాతృదేవోభవ శ్లోకం చెప్పని లాభం లేదు. తల్లికి మొక్కండి, తండ్రికి మొక్కండి, గురువుకు నమస్కారం చేయండి, అవునా కదా. గురువు మామతో గురువు చెప్పేది వినండి, గురువు అంటే ఏంటి, టీచర్ చెప్పేది వినండి. ఇట్లా అయితే పైకి వస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మీకు వచ్చింది ఎందుకంటే, మీరంతా ఎదగాలని కోరికతోని మా సార్ అందరు కూర్చున్నారు, మీరంతా కూర్చున్నారు. మీ లోపల శక్తి బాగున్నది, మీ లోపల అనుకుంటున్న శక్తి, అనుభవమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని మనం ఉపయోగిస్తలేము కదా. ఆ శక్తిని బయట తీయండి. నువ్వు ఏమైనా చేయకూడదు చెప్తా, ఆ శక్తిని బయట తీయండి కదా. మాకు అలా చేస్తే మనం త్యాగం చేయాలి కదా. సార్ చెప్పినట్టు మీకు భోజనం టైం అయితే భోజనం అంటే రేపు పొద్దున మీరు ఏం చేయాలో కొడతా, మీ లక్ష్యం చేరే వరకు అన్నపానాలు మానేయాలా. తిని తినకుండా ఏం కాదు, ఏమే ఇప్పుడు తినకుండా ఏం కాదు. ఋషి ఉన్నారా, ఋషి అంటే గుర్తేనా? ఋషి అంటే ఎట్లుంటాడు, చూసినా మీరు? గడ్డ మీసం పెరిగి చెట్ల కింద తపస్సు చేస్తుంటాడు. దేవుడు కలవడదని తపస్సు చేస్తాడు, వివేకానంద లెక్క తపస్సు చేస్తాడు. దట్ట మీరు ఎండకి ఎండుతాడు, చెట్టుకి చలికి అనుకుతాడు,
వర్షం పడితే తడుస్తాడు, ఇంటి ఉள்ள కదా చెట్టు కింద ఉంటాడు కదా. కాబట్టి మీరు రేపొద్దున అన్నిటి త్యాగం చేస్తారా చేయరా? మాకు అవ్వ కావాలా, బొవ్వ కావాలా, సెల్ ఫోన్ కావాలా, మంచి పైకి షర్ట్ కావాలా, అన్ని కావాలంటే మీకు అవి ఏవి రావు. అన్నిటి కోల్పోతే ఒకటి వస్తుంది, అన్ని కావాలంటే ఏవి రాదు. అన్నిటి వదులుకుంటే, లక్ష్యం కోసం వదులుకుంటే ఒకటి వస్తుంది మనకు. కాబట్టి ఋషిగా మారి మీరు అన్ని కోల్పోయి ఋషిగా మారి కదా, ఏదో రాత్రి మొదలు కష్టపడితేనే కలెక్టర్ అవుతుంది. రాత్రి మొదలు కష్టం నాలెడ్జ్ వస్తుంది. కానీ నాలెడ్జ్ చదవండి, ఉత్తగా చదివి ఏదో అది పాస్ అయ్యి లాభం లేదు, మీకు చెప్తున్నా కదా, పాస్ అయ్యే లాభం లేదు. కాబట్టి క్యారెక్టర్ స్వామి వివేకానంద లాస్ట్కి ఏం చెప్పాడు? క్యారెక్టర్ శీలం అన్నాడు. శీలం అంటే మంచి అలవాట్లు, మంచి ఆలోచన, మంచి ఫ్రెండ్స్తో స్నేహము, ఎవరితో అలా మాట్లాడకపోవడము కదా, మంచి వాళ్ళతో దోస్తానం చేయండి, మంచి వాళ్ళతో దోస్తానం చేయండి. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరితో వాళ్ళతో మాట్లాడకండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సెల్ ఫోన్ చూడకండి. మొన్న పేపర్ చూసిన మొన్న ఒక అమ్మాయి, నిజామాబాద్ ఒక అమ్మాయి కనబడుతున్నాడు. మా అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి స్టేషన్ తిరుగుతుంది. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు అంటే, ఎందుకు పట్టుకున్నారు అంటే, ఎందుకు అమ్మాయి అంటే ఎవరో ఫేస్బుక్ లో పరిచయం అంటే 10th క్లాస్ అమ్మాయి ఏడికెళ్ళో నల్గొండ వరంగల్కి వెళ్ళి వచ్చింది. ఇట్లా ఉంటే ఎట్లమ్మా కదా. మనం పవిత్రంగా ఉండాలా, త్యాగం చేయాలా, ఆలోచించాలా, అన్నిటి తోగు చేయాలా. తల్లిని గుర్తుపెట్టుకుని ముందట. మనకి మీ చేనులకు పోయి తండ్రి కష్టపడుతున్నాడు కదా, మన తండ్రి కోసం మీరు చేయకూడదా కదా. డబ్బులు ఊరికే రావు కదా, ప్రభుత్వం ఇస్తుందా లేదా? ప్రభుత్వం చూడండి ఎంత, ప్రభుత్వం ఎంత ఇస్తుంది మీకు. గంజాయికి ఇప్పుడు ఏమంటుందని పేరు, రాగి దావా ఇస్తున్నారు. రాగి దావా మధ్యాహ్నం భోజనం ఇస్తున్నారు, రోజు గుడ్డు ఇస్తున్నారు కదా, వారం కోసం చికెన్ పెడుతున్నారు. ఏదో నాకు తెలియదు కానీ బాగున్నది. మరి ఇంత పెడుతున్నప్పుడు ప్రభుత్వం చేస్తున్నది. సార్లు ఈసారి ఎంత చెప్పింది చూడండి మీకు. మీరు విన్నారా సార్ చెప్పింది? ఆ సార్ చెప్పితో ఏం మాట్లాడాలి, అందుకే నేను టాపిక్ చేంజ్ చేసిన. మరి ఆ సార్ అంతగా అని చెప్పిండు, ఆ సార్ అంతగా అని చెప్పిండు, ఇంకోసారి చెప్పిండు. మరి అవన్నీ వినాలంటే ప్రభుత్వం ఇంత చేస్తున్నప్పుడు, అన్ని చేస్తున్నప్పుడు, డ్రెస్సులు ఇస్తున్నప్పుడు మరి మనం ఎందుకు ఇది చేద్దాం? కాబట్టి ఈ రోజు నిర్ణయించుకోండి అమ్మాయిలు, అబ్బాయిలు ఈ రోజు నిర్ణయించుకోండి. మీరు ఈ రోజు స్వామి వివేకానంద గుర్తు తెచ్చుకొని మీ నోటు పోయి మీరు రాసుకోండి. దిస్ ఇస్ మై గోల్. నా లక్ష్యం నేను కలెక్టర్ కావడము, నా లక్ష్యం ఎస్పీ కావడము, నా లక్ష్యం అగ్రికల్చర్ ఆఫీసర్ కావడము, నా లక్ష్యం పోలీస్ కావడము, లేదా నేను మంచి వ్యవసాయం కావడము, పారిశ్రామికంగా రాసుకోండి. రాసుకొని రోజు చూడండి దానిపైన కదా. నీ పేరేమంటే అమ్మా? తేజస్విని ఏమన్నా డాక్టర్ అవుతుంది. తేజస్విని MBBS అని రాసుకుంటే ఏమైతే రేపు ఇంటర్మీడియట్ బైపీచేస్తావు, కష్టపడు, రిమ్స్లో సీట్ వస్తుంది. రోజు కష్టపడితే 6 నెలల తర్వాత డాక్టర్ అవుతావు. రోజు చూడాలి, ఇట్లా చూస్తేనే మనకు గుర్తవుతుంది. లేకపోతే ఏదంటే మాట్లాడతాం, ఏంటంటే పోతాం. కాబట్టి అమ్మాయిలు ఈ సందర్భంగా నాకు మంచి ఆనందం కలుగుతుంది కదా, నాకు ఆనందం కలుగుతుంది. మేము చూసాము. కాబట్టి మీకు అందరూ